హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి మీకు ఇష్టమైన వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే చాలామందికి ఇష్టమైన నా కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ బ్లాగ్ చేయమని చెప్తున్నారు. సో అందుకనే నేను ఇక కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ బ్లాగ్ అయితే ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఎలా అయితే క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో ఇవాళ మీకైతే షేర్ చేస్తాను. సో చాలా ఈజీగా సింపుల్గా అయితే నేను నా కిచెన్ మెయింటైన్ చేస్తాను. ఎక్కువ హడావుడి ఏమీ లేదు, ఎక్కువ క్లీనర్స్ ఏమీ యూజ్ చేయను. బట్ ఎవ్రీ టైం కూడా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసుకుంటా. అది ఎలాగో మీతో ఇవాళ షేర్ చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. మీరు చేసిన కామెంట్స్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ వ్లాగ్స్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆన్సర్స్ని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను మంచి మీరు కామెంట్స్ చేసి ఇలా మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి వ్లాగ్స్ చేసి ఇక మీ ముందుకు వస్తూ ఉంటా. సో ఇప్పుడైతే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ అయితే ఇంకా చూసారు కదా, కిచెన్లో మనం ఎవ్రీడే కిచెన్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అందరి ఇంట్లో కూడా. సో డైలీ మనం ఏదో ఒక వంట చేసినప్పుడు పొంగిపోవడమో, లేదంటే కొద్దిగా కింద పడిపోవడమో, లేదంటే కొద్దిగా ఏదైనా మసాలా పడిపోవడమో ఇలా అవుతూనే ఉంటుంది. సో వెజిటబుల్స్ కటింగ్ చేస్తూ ఉంటాము. ఇక కిచెన్ కౌంటర్ టాప్ అండ్ గ్లాస్ టాప్ అయితే ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో ఎవ్రీ టైం క్లీన్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి, డే టైం ఎలా చేయాలి అండ్ నైట్ టైం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ నేనైతే ఇంకా ఎవ్రీడే నైట్ డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ అంటే వాషింగ్ ఏమి పెట్టుకుని అనమాట. ఓన్లీ నాన్ వెజ్ వండిన రోజే వాషింగ్ పెట్టుకుంటున్నా. ఎందుకు అంటే బర్నల్స్ అవి కూడా ఇంకా పాడైపోయి తుప్పు పట్టినట్టు ఉంటుందన్నమాట ఎక్కువ మనం వాష్ చేసేసుకున్నా. అండ్ కొద్దిగా మనకి ఫ్లేమ్స్ కూడా తగ్గిపోతాయి. సో మనం ఎంత క్యాప్స్ పెట్టి మనం క్లీన్ చేసుకున్నా సరే ఎక్కడో కొంత వాటర్ అనేది వెళ్తుంది. కాబట్టి ఎవ్రీ టైం డీప్ క్లీనింగ్ అనేది ఏమీ నెససరీ కాదు. సో డైలీ మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి అసలు అవసరం కూడా రాదు. అండ్ నాన్ వెజ్ వండిన రోజు ఎలా క్లీన్ చేసుకోవాలో ఆల్రెడీ నేను మీకు చాలా వ్లాగ్స్లో షేర్ చేస్తాను, నేను ఎలా వాష్ చేసుకుంటానో. సో ఇవాళ ఏంటంటే జనరల్గా మనం డైలీ ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే క్లీన్ చేసుకొని సో కొద్దిగా చేంజ్ చేసుకుంటూ ఆర్గనైజింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే చూసారు కదా, బర్నల్స్ ఇవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసాను. ఎప్పట్లాగానే షాంపూ వేసి కొద్దిగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నా గ్లాస్ టాప్. అండ్ నేనైతే ఎవ్రీడే నైట్ ఒక్క టైం మాత్రమే ఇలాగా నేను ఈ షాంపూ యూజ్ చేస్తానన్నమాట. ఎవ్రీడే నైట్ యూజ్ చేస్తాను. ఇంకా డే టైం అయితే యూజ్ ఏమీ చేయను. నార్మల్గా కొద్దిగా వాటర్ పెట్టి అయితే నీట్గా వైప్ చేసేసుకుంటా. వంట అయిపోయిన వెంటనే, ఏదైనా పొంగిపోయిన వెంటనే మనం క్లీన్ చేసుకుంటే అసలు ఏవి కూడా మార్క్స్ అనేవి అబ్జర్వ్ అవ్వన్నమాట. సో అలా క్లీన్ చేసుకుంటూ ఉంటా డే టైంలో. అండ్ నైట్ టైం చూసారు కదా, సింపుల్గా ఇలా అయితే కొద్దిగా షాంపూలోని నేను వాటర్ మిక్స్ చేసేసి ఒక బాటిల్లో ఉంచుకుంటా అనమాట. సో అదే స్ప్రింకిల్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకుంటా. అండ్ మనం ఏంటంటే ఇక చూసారు కదా, ఒక మంచి మైక్రోఫైబర్ స్పాంజ్ కానీ, లేదంటే ఒక మంచి కాటన్ సాఫ్ట్ క్లాత్ కానీ, లేదా ఏదైనా హ్యాండ్ టవల్ మంచిది కానీ పెట్టుకుంటే క్లీనింగ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనం క్లీన్ చేసినప్పుడు లాస్ట్ అట్ ది ఎండ్లోని మీరు ఒక మంచి డ్రై క్లాత్తో కానీ ఇదంతా క్లీన్ చేస్తే సాఫ్ట్గా మంచి షైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక నేనైతే ఎక్కువ యూజ్ చేసేది ఈ మైక్రోఫైబర్ స్పాంజెస్. చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. ఇవి 4 ప్యాక్లో వస్తాయన్నమాట. డిమార్ట్ నుంచి తెచ్చుకొని చాలా రోజులైంది. ఇది ఒక్కొక్కటి నేను దగ్గర ఒక 1 మంత్ అలా వాడుతూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది అండ్ క్లీనింగ్కి చాలా ఈజీగా ఉందన్నమాట. ఇక దాంతో ఏ డస్ట్ పర్టికులర్స్ అయినా సరే నీట్గా అబ్జర్బ్ చేసేస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను ఒక్కసారి అయితే అది వెట్ చేసి నీట్గా ఒకసారి షాంపూతో నీట్గా గ్లాస్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసి ఒక్కసారి టైల్స్ కూడా దాంతోనే నీట్గా వైప్ చేసేస్తున్నా. అండ్ మళ్ళీ వాష్ చేసి దాన్ని నేను పట్టుకున్న రోజు ఏమేమైతే యూజ్ చేస్తామో, ఏమేమైతే మనం జార్స్ పట్టుకుంటామో డైలీ ఇక నైట్ వన్స్ ఏంటంటే ఇలా క్లీన్ చేసుకుంటే బెటరే. ఒకవేళ మనకి డైలీ అవ్వలేదు అనుకున్న వీక్లీ ట్వైస్ అనేవి మనం ఏవేవైతే జార్స్ డైలీ యూజ్ చేస్తామో అవన్నీ ఒక్కసారి సరౌండింగ్స్లో ఉన్నవన్నీ నీట్గా ఒక్కసారి ఇలా వైప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ జార్స్ కూడా మనం ఎప్పుడైతే మనం వేసిన ప్రోడక్ట్ అయిపోతుందో వెంటనే మళ్ళీ క్లీన్ చేసి వెంటనే పెట్టుకున్నా సరిపోతుంది. లేదనుకుంటే ఆల్టర్నేట్గా 2 యూజ్ చేసినా సరిపోతుంది. సో ఆల్టర్నేట్గా అంటే చాలా కష్టం కాబట్టి ఎప్పుడు అయిపోతే అప్పుడు మనం రీఫిల్ చేసుకునే బిఫోరే మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ డీప్ క్లీనింగ్స్ చేయవలసిన అవసరమే ఉండదన్నమాట. సో ఎవ్రీ టైం ఈ కిచెన్ కౌంటర్ టాప్ కోసమే చెప్తున్నాను కదా. అండ్ కిచెన్ కౌంటర్ టాప్తో పాటు కిందన మనం ఏవైతే ఆర్గనైజర్స్ యూజ్ చేస్తామో
సో ఆ క్యాబిన్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్ నీట్గా మనం ఒక మంచి క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మనకు తెలియకంటేనే లోపల చాలా డస్ట్ పార్టికల్స్ అని, చిన్న చిన్న మస్కిటోస్ అని, ఇక జాలి అంటే బూజులని ఇలాంటివి పడుతూనే ఉంటాయి. సో మనం డెఫినెట్గా కిందను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే షింక్ కింద పార్ట్ పైప్స్ అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే మనకు తెలియకంటేనే కిందన ఫంగస్లా పట్టుకుంటుందన్నమాట, జారుతూ ఉంటుంది. సో మనం వీక్లీ వన్స్ అవి కూడా నీట్గా ఒక మంచి స్పాంజ్ కానీ లేదంటే ఏదైనా మనం యూస్ చేసిన స్క్రబ్బర్ కానీ పట్టుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే కిందన కూడా మనకి ఏ మస్కిటోస్ కానీ బగ్స్ కానీ అలాంటివి ఏమీ రావన్నమాట. అండ్ వీక్లీ వన్స్ ఏంటంటే కొద్దిగా లైట్గా వామ్ వాటర్ ఒకటి చేసి, మనకి నచ్చితే కొద్దిగా బేకింగ్ సోడా, ఏమీ లేకపోతే ఒక లెమన్ కొద్దిగా వేడి నీటిలో స్క్వీజ్ చేసి ఆ వాటర్ వేసుకున్నా సరే మంచిగా అయితే ఫ్లేవర్ ఉంటుంది. అండ్ మస్కిటోస్ ఆర్ బగ్స్ అయితే ఏమీ రావన్నమాట. అండ్ ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక నైట్ టైం మనం పడుకునే ముందు ఒక నాఫ్థలిన్ బాల్ అనేది కిచెన్ షింక్లో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ బగ్స్ కూడా ఏమీ రావు. అండ్ ఇప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, సో ఇక ఎండాకాలం ఏంటంటే మనకి చీమలు అనేవి అందరి ఇంట్లో కామన్ అనమాట. మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కామన్. అండ్ కిచెన్ కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసుకున్నాక డీప్ క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్ మనం కార్నర్స్ అన్నీ కూడా, కిచెన్ కిందన లైన్ ఉంటుంది ఒక కార్నర్, అవన్నీ కూడా నీట్గా అయితే ఒక్కసారి మంచిగా డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. లేదు వాటర్ ఉండిపోయింది అంటే, చెమ్ము ఉందంటే మనకి చీమలు అనేవి వస్తాయి. సో అలాంటివి చిన్న చిన్నవి మనం జాగ్రత్తలు పాటిస్తూ కిచెన్ క్లీన్గా ఉంచుకుంటే ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా ఎవ్రీడే నేను కిచెన్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఎప్పుడు వర్క్ అయిపోతే అప్పుడు, ఇక కుకింగ్ కంప్లీట్ అయిపోయాక వెంటనే నేను కిచెన్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. మీకు ఆల్రెడీ ఎప్పుడు కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో డైలీ అయితే అలా క్లీన్ చేసుకుంటా, నార్మల్గా వైప్ చేసి డే టైంలో. నైట్ టైం మాత్రం ఇలాగ కొద్దిగా ఏదైనా మనకి ఇష్టం వచ్చిన క్లీనర్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. నేను మాత్రం క్లీనర్స్ యూజ్ చేయను. షాంపూ ఆర్ విమ్ లిక్విడ్ ఇలాంటివి రెండు కూడా వేసేసి నీట్గా క్లీన్ చేసుకుంటా. అండ్ నాకు చాలాసార్లు సజెస్ట్ చేస్తారు మంచి కిచెన్ క్లీనర్స్ ఉన్నాయి యూజ్ చేయండి అని. సో చూడాలి తర్వాత ఎప్పుడైనా సరే ఒక లెమన్ ఫ్లేవర్లో కానీ ఏదైనా క్లీనర్ దొరికితే తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఎవరికైనా ఏదైనా నేమ్ తెలిస్తే, మంచి ప్రోడక్ట్ తెలిస్తే షేర్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే, నా కిచెన్ లుక్ అందంగా ఉండడానికి కారణం ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ అండి. లైవ్ ప్లాంట్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటా అనమాట. మనకి లైవ్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఒక మంచి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. అండ్ మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది. మనకు కూడా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా. సో ఇలాంటివి చిన్న చిన్నవి మనం పాటిస్తూ మనం కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా అందంగా ఉంచుకోవచ్చండి. రోజులో ఒక్క 5 to 10 minutes మంది కాదు అనుకుంటే కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇంకా కిచెన్లో పెట్టిన ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఎక్కువ పెడతాను కాబట్టి నేనైతే వీక్లీ ట్వైస్ వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. మనం వాటర్ చేంజ్ చేయకపోతే లోపల కొద్దిగా స్టెమ్ అనేది పాడవుతుంది. సో ఆ వాటర్ చేంజ్ చేసుకుంటే మనకి స్టెమ్ గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ మంచి లీవ్స్, కొత్త లీవ్స్ కూడా వస్తాయన్నమాట. అయితే నా దగ్గర ఉన్నవే చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. కొత్తగా ప్లాంట్స్ దీనికోసం ఏమి కొన్ను. మన ఇంట్లో ఏవైతే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయో, నౌ-ఏ-డేస్ అందరూ కూడా ప్లాంట్స్ అనేవి బాగా పెంచుకుంటున్నారు. నాకు కూడా చాలా ఇష్టం ప్లాంట్స్ ఇంట్లో ఉంచుకోవాలంటే. సో ఇండోర్ ప్లాంట్స్ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను అవే షఫల్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఈసారి అయితే చూసారు కదా, ఇక మొత్తం ప్లాంట్స్ అన్నీ చేంజ్ చేసేసి కొత్తగా అయితే పెట్టుకున్నాను. అండ్ ఆ ప్లాంట్స్ కూడా ఒక్కొక్కసారి డస్ట్ పడుతూ ఉంటాయి. సో ఆ డస్ట్ కూడా నీట్గా నేను సేమ్ స్పాంజ్తోనే రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫ్రెష్ న్యూ లుక్ అనిపించింది అనమాట. మనకి చిన్న చిన్న క్లీనింగ్స్తో పాటు మనకు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా మనకి చాలా అవసరం అనమాట ఎవ్రీ హౌస్ వైఫ్స్కి. సో మనం ఇప్పుడు కూడా మన సరౌండింగ్స్ నీట్గా క్లీన్గా ఉంచుకుంటే మనకి ఎక్కడికైనా కొత్తగా వెళ్ళాలి అని కూడా అనిపించదు. మన ఇంట్లోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము అనిపిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం మనం అందరం కూడా ఎక్కువ ఇంట్లో ఉంటాం కాబట్టి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను నేను. సో ఇలా అయితే నా కిచెన్ డైలీ రొటీన్ అనేది ఉంటుందన్నమాట. ఎవ్రీ వ్లాగ్లో మీకు నేను షేర్ చేస్తాను సింపుల్ కిచెన్ క్లీనింగ్ ఎలా ఉంటుందా అని. అండ్ ఇవాళ ఏంటంటే కొద్దిగా ప్లాంట్స్ అవి చేంజ్ చేసుకుంటూ ఒక్కసారి నేను ఎలా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను వితౌట్ వాషింగ్, అదైతే మీతో ఇవాళ షేర్ చేశాను అనమాట. అండ్ లాస్ట్ ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉంటాను, మనం ఏవైతే క్లీనింగ్కి యూస్ చేస్తామో క్లాత్స్ ఆర్ స్పాంజెస్ ఏవైతే అవనివ్వండి, అవి నీట్గా
వీక్లీ ట్వైస్ కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎక్కువ మనం టైం తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనం కిచెన్లో ఉండేటప్పుడే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకుంటే మనకు అసలు వర్క్ చేసినట్టు కూడా అనిపించదు అనమాట. సో నేనైతే ఇలానే చేస్తూ ఉంటానండి. మీ అందరికీ కూడా చాలా చాలా ఇష్టం కదా నా కిచెన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాను, ఎప్పుడు నీట్గా ఎలా ఉంచుకుంటానంటే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. ఇవాల్టి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మన ఛానల్లో అయితే నేను డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. పూజా వ్లాగ్స్, హోమ్ డెకార్ వ్లాగ్స్, కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఆర్గనైజింగ్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉన్నాను. అండ్ ట్రావెల్ వ్లాగ్స్. సో మీకు ఎవరికైనా బాగుంది, నచ్చింది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. అండ్ నేను ఎవ్రీ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మరికొన్ని వ్లాగ్స్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నేను ఏ వ్లాగ్స్ అయితే పెడుతున్నానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తే ఇక మంచి మంచి వ్లాగ్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఈ రోజు అయితే కిచెన్ ఆర్గనైజింగ్ ఇలా సింపుల్గా చేసుకున్నాను. అండ్ ఫైనల్ లుక్ ఏంటంటే ఒక చిన్న క్యాండిల్ ఒకటి పెట్టుకుంటా అనమాట. క్యాండిల్ పెట్టుకొని ఇవంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా మంచి లుక్ అనిపిస్తుంది అండ్ మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్కి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్తోని. సో మీ అందరికీ కూడా ఈ లుక్ నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.